At Sun, our priority is to support students' dreams and hobbies. అమ్మాయి గారు నిన్ననే ఇయ్యాలనుకున్నా కానీ భయం వేసింది. భయమా? ఎందుకు గోపన్న? బాబు గారు అంతా పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నారు. ఈ మధ్య నేను ఈ పువ్విస్తే అభిమానం చేసినట్టు కదా బాబు. పిచ్చి గోపన్న. రాధా, ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది. ఎందుకో తెలుసా? ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ల పువ్వు, అందుకని. బాబు గారు మీరు దేవుడు. అమ్మాయి గారు మళ్ళా ఎప్పుడు వస్తారు? నా చేతుల్లో ఏముందిరా? అవునండి, పెళ్ళయ్యాక అంతా బాబుగారు ఇష్టం. బాబుగారు మా అమ్మాయి గారిని మళ్ళా మాకెప్పుడు చూపిస్తారు? అరే ఎప్పుడో ఏమిటో, రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా. అంటే ఇంకా 2 నెలలకన్నమాట. బాబుగారు నా పడవ మీద రావాలి. నీ పడవ కాకపోతే గోదావరి మమ్మల్ని దాటనేది గోపి. థ్యాంక్ యూ బాబుగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మావా మావా మావోయ్. ఏంటే? అది కాదు మావా, అమ్మాయి గారి పెళ్ళి అయిపోయింది కదా, అత్తారింటికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఏం చేస్తుంటారంట? ఏమో నాకేం తెలుసు. ఓస్ ఇంతేనా? నేను చెప్పనా? చెప్పు. మరేమో అమ్మాయి గారు నాలాగే జడేసుకుని చక్కగా ముస్తాబై, చెప్పా నీలాగేంటి? లేకపోతే నీలాగేంటి ఏనమ్మా అంటుంటే, అమ్మాయి గారేమో ఇట్టా సోగ్గా అల్లుడి గారి కోసం ఎదురు చూస్తుంటారు. ఆయనేమో ఆఫీస్ పనులు గిల్లు చూసుకుని ఆలస్యంగా వస్తారు. వచ్చి అమ్మాయి గారిని చూస్తారు. వారే వా అని దగ్గరికెళ్ళి పిల్ల అని పిలుస్తారు. ఊరగా అమ్మాయి గారి పిల్లని పిలుస్తారండి ఎవరన్నా? మరి అమ్మాయి గారు అని పిలుస్తారేంటి? పిలవరనుకో. ఫోన్లే రాధా అని పిలుస్తారు. ఏ అప్పుడేమో అమ్మాయి గారు పలకరు, అల్లుడు గారు పక్కన కూర్చుంటారు. అమ్మాయి గారు నీలాగే జరుగుతారు. అల్లుడు గారు రాధా ఇట్టా చూడు అని గడ్డ పట్టుకుంటారు. అమ్మాయి గారు చేయిసులు పారేస్తారు. చాలే, అమ్మాయి గారు ఎప్పుడు అట్ట చేయరు. నీకు తెలవదురే మామ, ఏమంటే అదే. ఏ అట్టా చేయిసులు పారేగానే అల్లుడు గారి కోపం వస్తుంది. అమ్మాయి గారిని ఠాపన గుద్దుతారు. ఏంటే? అమ్మాయి గారిని కొట్టడమే? చంపేస్తాను. నువ్వెవరు అంట చంపడానికి? ఆయన మొగుడు ఆయన ఇట్టాం, మధ్య నీకేంటి? సరేలే. అమ్మాయి గారు ఏం చేస్తారో తెలుసా? నీలాగా ఎగరతారేంటి? పక్కన నవ్వుతారు. అప్పుడు అల్లుడు గారు ఆయనేం తక్కువ తినాడా, నా వంతు వచ్చిందని అలా కూర్చుంటారు. అమ్మాయి గారు బతిమాలతారు. అమ్మాయి గారు బతిమాలకే? ఓ అబ్బా, ఎట్టంటోడైనా బతిమాలాల్సిందేలే. బతిమాలతారా? అల్లుడు గారు ఇంకా అట్టాగే కూర్చుంటారు. అమ్మాయి గారు చక్కగా చేస్తారు. అమ్మాయిని అలా అత్తవారింటికి పంపించాం. ఈ నెల మంచాన పడ్డారు. మీరు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మనసు కుదుటపరుచుకోవాలి. చూడండి, ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేయక తప్పుతుందా, అత్తారింటికి పంపించక తప్పుతుందా? అలా చెప్పండి బాబు. లోకంలో ఎవరు చేయండి చేశామా, ఎవరికి జరగంది జరిగిందా? పైగా రేపు సంవత్సరానికి అమ్మాయి అల్లుడు రానే వస్తున్నారు. మరి ఇంకేమంటే మీరు నెమ్మదిగా ఉండాలి. మీరు ఇలా దిగులుగా ఉన్నారంటే నా మందులు ఏమీ పనిచేయవు, పైగా వేస్ట్ అయిపోతాయి. ఏమ్మా, వెళ్ళొస్తాను. మంచిది రే. మామయ్య మా ఓయ్ నేను పని చెప్తా చేస్తా. ఏంటే? నన్ను పెళ్లి చేసేసుకో. అది కాదు మామ, రోజు వంట వండి పెడతా, చేసుకుంటా. ఊరుకావా, పెళ్ళలేదు గిళ్ళలేదు, ఊరుకా. ఎందుకు లేదు, ఎందుకు లేదు అంట. ఇదిగో నిన్నే. ఎందుకు లేదో చెప్తేనే చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నన్ను పెళ్లి చేసుకుంటావా? చూడవా,
లేకుంటే ఇప్పుడు పెళ్లికి తొందరగా వచ్చిందబ్బా. ఒరే గోపి, ఇప్పుడు అట్టాగే ఉంటదిరా. కాళ్ళు చేతులు పడిపోతే అయ్యో ఇంత అంబలు కాసిపోయడానికి, చాకిరీ చేయడానికి పెళ్ళామంట లేకపోయిందే అని అప్పుడు అనిపిస్తుంది. అబ్బా, పెళ్ళామంటే చాకరీ చేయడానికేనా? భర్తకు సేవ చేయడానికి కాకుండా ఇంకెందుకురా? ఎవళ్ళైనా చాకరీ చేయాల్సిందేనా? ఆ ఎంత మారానైనా చెయ్యాల్సిందే. చెయ్యకపోతే అది పెళ్ళామే కాదు. అయితే అమ్మాయి గారు కూడా? ఏ అమ్మాయి గారు కొమ్ములు మొలిసే? నోరు ముయ్యవే. మావా, అమ్మాయి గారు సాకరీ చేసి ఏడ అలసిపోతారోనని భయంగా ఉందా? పాపం, అంత బాధగా ఉంటే సాకరీ చేసే భారీగా నే ఉంటానని నువ్వు గట్టిగా పోయి ఆయన్ని ఎదకోత కూర్చోవడా చంపేస్తా పట్టుకుని. చంపే నాకే చేస్తే నీ చేతిలోనే సస్తానని ఏనాడో చెప్పానుగా. ఇదిగో మా, అదేం లేదు, ఒక్కటే మాట చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? చంపేస్తా. ఎదకోవాలని నా ప్రాణాలు తీస్తాంది. చూసావా అవ్వా, ఆడి మనసు బాగోలేదు లేవే, మెల్లిగా ఆడే దారికి వస్తాడు. ఆడు దారికి రాకుంటే నేను కొల్లారిపోతా. ఓ ఏమే పిల్ల ఎక్కడికే? ఆడు రమ్మని పిలిచేదాకా రాను పో. ఇద్దరే గౌరే గౌరే, ఎక్కడికి అయ్యాలప్పుడు ఎలా పడిపోతున్నా? ఎట్లోకి ఎట్లాగైతే అలా కాదు, మరి ఇలాగా చెబుతా. ఏడకో, నీకెందుకో? నా కోసం ఏంటి? నీకు కావలసిన వాళ్ళు, మరి అంటే నువ్వు కావలసిన వాళ్ళు వచ్చి అడిగితే వైనం చెప్పడానికి. నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరులేపా. అదేంటి మరి ఆ గోపి లేడు? ఆడ ఆ సచ్చినోడు అడిగితే చెప్పు, అడవుకెళ్ళింది మళ్ళా రాదంట, ఆడనే తౌసు చేసుకుంటుందంట అని చెప్పు. ఇదిగో ఆడికి నాకు రుణం తీరిందని చెప్పు. అంతవరకు వచ్చింది కదా. Just a minute. ఇదా నువ్వు చేసే వ్యాపారం? కొట్టగా నీకు పుణ్యం ఉంటుంది. మామ, నేనంటే నీకెందుకు ఇంత ఇది? ఇది లేదు అది లేదు. అంత అబద్ధం. నేనంటే నీకు ఇది ఉంది. ఏంటో ఇది? అది ప్రేమ. లేకపోతే నా కోసం ఎందుకు ఇంత ఇదవుతావు? ఏడ్చావులే, పద పద. ప్రేమంట ప్రేమ, పదా. ఇతడు ఏదో ఒకటి నేను తెచ్చావన్నమాట, సీర్లు సార్లు ఇక్కడే పడసావు. నా గుమ్మం దొక్కేవాడిని ప్రాణం తీసుకుంటే కాళ్ళకు కాళ్ళు, చేతులకు చేతులు విరగ్గొట్టి అవతల పారే. మనిషి చచ్చినా పర్వాలేదు, కానీ మన పేరు మాత్రం బయటకు రావడానికి వీలు. రాధా,
భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు భార్యకి ఏవేవో పీడకలు వస్తుంటాయి. కానీ నువ్వు భయపడవు రాధా. నీ అదృష్టమే నాకు శ్రీరామరాజ్యం. తెలుగు 1